హుజురాబాద్లో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా వాకర్స్తో కలిసి ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్తో పాటు టూరిజం శాఖ మాజీ చైర్మన్ గెల్లి శ్రీనివాస్, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాకర్స్తో కలిసి ముచ్చటిస్తూ ఓట్లను అభ్యర్థించారు. కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మరి వాకర్స్ అసోసియేషన్ మిత్రులతో మాట్లాడాలని చెప్పేసి మేము ఉదయపూట 5:30కి ఇక్కడికి వచ్చేసి వాకర్స్తో మరి మాట్లాడడం జరిగింది. కౌశిక్ రెడ్డి గారు చాలా విషయాలు మేము ముందు ఇప్పుడు ప్రస్తావించారు. ఒకే విషయం చెప్పదలుచుకున్నాను. ఒక పార్లమెంట్ సభ్యుడికి దేశం కోసం, రాష్ట్రం కోసం, తన నియోజకవర్గం కోసం, అభివృద్ధి కోసం తపన పడాలి. నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడిగా 2014 నుండి 19 వరకు నేను పనిచేశాను. తెలంగాణ రాష్ట్రం అప్పుడే ఏర్పడ్డ రాష్ట్రంలో తెలంగాణ లోపల జాతీయ రహదారులు కావాలని చెప్పి పట్టుబట్టి ఇవాళ జగిత్యాల, కరీంనగరు, అదేవిధంగా హుజురాబాద్ మీదుగా వరంగల్ దాకా నేషనల్ హైవే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఆ రోజు సర్వే కానివ్వండి, దాని రీఅలైన్మెంట్ కానీ అవన్నీ కూడా రైతులతోని నేను ప్రత్యేకంగా కొన్ని కిలోమీటర్లు కూడా నడవడం జరిగింది ఆ రోజులలో. దీనికి ఎవరి సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. బహుశా ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు పనులు అవుతున్నాయి, కానీ ఆ రోజు మేము శాంక్షన్ చెప్పించి టెండర్లు, ప్రాసెస్, ల్యాండ్ ఎక్విజిషన్ ఆ తతంగం అంతా 4-5 సంవత్సరాలు పట్టింది. తర్వాత ఎవరు మమ్మల్ని అడగలేదు. ఎలకతుర్తి నుండి హుస్నాబాద్ మీదకి వెళ్ళి, సిద్దిపేట మీదకి వెళ్ళి, రామాయణపేట, పిట్లం, నిజంగా అక్కడ ట్రాఫిక్ కూడా లేదు, కానీ వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి అక్కడ జాతీయ రహదారి కావాలని చెప్పి పట్టుబట్టి అది చేపించాం. తపన ఉండాలి, అభివృద్ధి జరగాలని చెప్పి. ఇలా హుజురాబాదు, జమ్మికుంట ఈ రెండు కూడా ట్విన్ టౌన్స్. ఇవన్నీ కూడా పనులు జరగాలి. మేము వెంటనే రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌశిక్ రెడ్డి గారు, నేను వెళ్తాము, పట్టుబడతాము. ఎంత ఒక సింథటిక్ ట్రాక్, క్యాఫ్టేరియా అంటే సాయంకాలం పూట భార్య, భర్తలు, పిల్లలు, మన్వన్లు, మన్వరాన్లతోని ఒక ఉల్లాసమైనటువంటి వాతావరణం కావాలని చెప్పి ఆలోచన చేస్తాం. ఒకటి చిన్నపాటి రీడింగ్ రూమ్ కూడా పెట్టాలని చెప్పి కూడా మేము ఆలోచన చేస్తాం. మంచిగా పత్రికలు వస్తాయి, కూర్చుంటారు. ఒక క్యాఫ్టేరియా, కాఫీ, టీ. హైదరాబాదు, బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, చెన్నై లాంటి మహానగరంలో ఉన్నటువంటి పౌరులే ఎంజాయ్ చేయాలా, హుజురాబాద్ లాంటి పౌరులు ఈ సౌకర్యాలు వద్దా అనే ఆలోచనతో మేము ఉన్నాం. కాబట్టి దయచేసి మిత్రులు, నేను అడిగేది ఏంటంటే, అభివృద్ధి కావాలంటే నన్ను గెలిపియండి. పార్టీలకు అతీతంగా కూడా మీరు మద్దతు ఇవ్వాలి. పార్లమెంట్లో చాలా సమస్యలు వచ్చినప్పుడు గొంతు విప్పి మాట్లాడేటోళ్ళు కావాలి. ఇలా 32 జిల్లాలు ఏర్పడితే మెడికల్ కాలేజ్ పెట్టాం, ఒక్క పైసా బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదు.